ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు మగాడ్రా అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడే నేను వస్తూ వార్త చూశాను, 25 నుంచి 30 సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్తో. నిజంగా అది కానీ జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటుంది. అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా? 170 సీట్లలో 25 సీట్లు పోటీ చేస్తున్నావు అంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా? అంటే 7 వంతుల్లో 1వ వంతు అంతేనా? అంతేనండి నీ స్ట్రెంగ్త్. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకా స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తాను, రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలనేటువంటిది. మరి అదే అంటున్నాను. మరి మొన్న ఒకటి ఈ రోజు ఒకటి, అందుకని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే, ఎన్ని గంటలు కూర్చుంటే, ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి. రాత్రి కూడానా? ఉదయం అయిపోయింది మళ్ళీ రాత్రా? ఆ రోజు దొంగచాటుకి వెళ్ళామండి. ఆ రోజేం దొంగచాటుకి వెళ్ళదే. సరే ఎందుకు అలా వేసేస్తారు? పోలింగ్ అవుతుండగానే పోలీసులు పంపిస్తే ఓట్లు వేసేస్తారండి జనం. పసుపు కుంకుమలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2019లో పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది. పోలింగ్ ముందు రోజు 4,500 ఇచ్చిస్తే మనకు గుద్దేస్తారు అనుకున్నారు. ఏమైపోయింది? ఇవన్నీ అనుకున్నటువంటి వారికి, చూసినటువంటి వారికి రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక నిర్ణయం వల్ల లేదా ఎన్నికల రోజు ఉదయం జరిగినటువంటి ఒక కోడెల శివప్రసాద్ ఏం చేసి బట్టలన్నీ చింపించుకొని ఊరు తిరగలేదా? కోడెల శివప్రసాద్ బట్టలన్నీ చింపించుకొని మొత్తం పాపం ఆయన స్వర్గంలో ఎక్కడ ఉన్నారో తెలియదు పాపం కీర్తి చేసి ఎన్నికల ముందే బ్రదర్ 15 రోజుల్లో మొత్తం ప్రొసీజర్ క్లియర్ చేస్తామని చెప్పాము. అన్నీ 6,200 పోస్టులు ఇచ్చాము. వాటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరో 600 ఇచ్చాము. ఇవన్నీ కూడా జూన్ 12వ తారీఖుల్లో బహుశా నాకు తెలిసి కొత్త ప్రభుత్వం మళ్ళీ మా 2వసారి ప్రభుత్వం ఫామ్ అయ్యే టైంకి వాళ్ళందరూ కూడా జూన్ 12వ తారీఖు మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ తెరుచుకుంటాయో ఆ టైంకి వీళ్ళందరూ ఉద్యోగాల్లో ఉంటారు. ఇది మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ పెడతారో నాకు తెలియగడుగుతాను.